మామా నమస్తే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సగం వీడియో చూసి లేదంటే స్టార్టింగ్ కొంచెం సేపు చూసి ఒకటి రెండు మాటలని ఒపీనియన్ ఫామ్ చేసుకొని అక్కడ నుంచి తీర్పులు ఇచ్చే జడ్జిలు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని స్క్రోల్ చేసి అవతల పడేసేయాలి. ఈ వీడియో మీకోసం కాదు, ఎందుకంటే నేను మీ గురించే మాట్లాడబోతున్నా కాబట్టి. నిన్న నైట్ ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అనే పదానికి వాడంత అర్హుడా కాదో కూడా తెలియదు. ముందైతే మన వీడియో చూడుల్లి, ఆ తర్వాత నేను దాని గురించి మాట్లాడతా. అరే ఫ్యాన్లకు చెప్తున్నా, రాజమౌళి లెక్క ఉండమను. నేను కూడా కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటా. అగర్ మనోడు కాంట్రవర్సీ చేస్తే మహేష్ బాబు అవకాశం ఎంత నందినెక్కే అంతనా అని చెప్పి నేను మహేష్ బాబు అవకాత్ ఎంత నంది మీద కూర్చోడానికి? మహేష్ బాబు అవకాత్ని క్వశ్చన్ చేసేంత అవకాత్ నీకున్నదిరా బై? వేల మందికి పైగా చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసి వేల మందికి పైగా ప్రాణాలు కాపాడిన వ్యక్తిరా మహేష్ బాబు. దైవం మానుష్య రూపేనా అని అంటారు. ఒక్క మనిషి ప్రాణం కాపాడితే వాడు దేవుడితో సమానం అని చెప్పి మన ధర్మాలు చెప్తున్నాయి. నువ్వు ధర్మాన్ని ఫాలో అయ్యేటోనివే కదా, మన హైందవ ధర్మాన్ని కట్టర్ హిందూ అని కొట్టుకుంటానో కదా, నీకు తెలియదా ఇది మన ధర్మంలో లేదా? ఒక్క మనిషి ప్రాణం కాపాడితే వాడు దేవునితో సమానం అని చెప్పేసి ఆ ఒక్క విషయం చాలదా ఆయన దేవుడితో సమానం అని చెప్పి స్క్రీన్ మీద చూపించుకోవడానికి? రియల్ టైంలో నేను దేవుడు అని ఎక్కడ కోట్ చేసుకొని తిరుగుతలేడు స్క్రీన్ మీద. సినిమా అంటే ఏంటిది? ఫిక్షన్. ఇప్పుడు సినిమాల శివుడి గెటప్ వేసిన వాళ్ళందరూ వాళ్ళ అవకాశం ఏంటిదని అడుగుతావా? రాముని వేషం వేసిన వాళ్ళందరూ మీ అవకాశం ఏంటిదని అడుగుతావా? నిందాస్తుతి అంటే ఏంటిదో నీకు తెలియదని అనుకుంటా. అసలు నింద అంటే ఏంటిదో నీకు ఫస్ట్ నేను జ్ఞానం కల్పించాల్సిన అవసరం వచ్చిందని నేను అనుకుంటున్నా. దాశరథి శతకం రాసిన గోపన్న రామదాసు ఫేమస్ పాట ఒకటి ఉన్నది. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పేసి ఒక ఫేమస్ పాట. రాముడు నేను నీకోసం ఇంత చేస్తే నన్ను తీసుకొచ్చి జైల్లో ఇంత చిత్రహింసలు పెడతా ఉంటే నువ్వేమో నేను వేసిన ఈ నగలన్నీ నేను కట్టించిన ఆ గుళ్ళో కులుకుతా ఉన్నావు అని చెప్పేసి రాముడిని నింద చేస్తూ రాసిన పద్యం అది. దానికి రామదాస్ మీద కూడా నువ్వు ఇట్లే మాట్లాడతావా? అంటే రామదాస్ కంటే గొప్ప భక్తునివా నువ్వు? రామదాస్ సంగతి దేవుడు ఎరుగవై. నార్మల్గా మాట్లాడుకుందాం. మన ఊళ్ళల్లా, మన ఇండ్లల్లా, మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, లేకపోతే మన నాయనమ్మలు, మన తాతలు, ఎవరైనా ఒక సాధారణ హిందువు వాళ్ళకి ఎవరికైనా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే వాళ్ళు చూస్తున్న సమాజంలో ఎవరైనా చిన్న పిల్లలకో లేకపోతే ఒక మంచి వ్యక్తికో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు పాపకారి దేవుడు ఎంత పాపం చేసినయ్యా అని చెప్పేసి ఎంతమంది అనంగా నువ్వు చూడలేరా బాయ్? నువ్వు అనవా? నువ్వే అని ఉంటావు ఎన్నోసార్లు. ఎప్పుడంటాం మనం ఇటువంటి మాటలు? ఎంతో ఎక్కువగా దేవుడి మీద మనం నమ్మకం పెట్టి దేవుడు నడిపిస్తాడు, దేవుడు నన్ను కాస్తాడు, ధైర్యంగా నాకు వెనకాల దేవుడు ఉండి నన్ను రక్షిస్తాడు అని నమ్మకం పెట్టి మనం ఏదైనా చేస్తున్నప్పుడు అప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే అది కూడా అవి జరిగేటి పాప పుణ్యాలు కర్మ ఫలితాలు అని చెప్పేసి అవన్నీ సెకండరీ థింగ్. కానీ అలాంటి ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ సెకండ్లా ఒక యావరేజ్ హిందూ ఎవరైనా కానీ, హిందువే కాదురా భయ్, ఏ మనిషి అయినా నేను నమ్ముకున్న నా దేవుడు నా వెనకాల లేడు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఒక నింద చేస్తాడు. ఆబ్వియస్ గా దేవుణ్ణి అకౌంటబుల్ చేస్తాడు ఆ సిచ్యువేషన్ కి. ఒకసారి ఈ వీడియో చూడు. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి అతను కూర్చుంటున్న విధానం చూడు. ఎంత తాపత్రయపడుతున్నాడు. ఒక చిన్న వీడియో అక్కడ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అక్కడ సోఫాలో కూర్చొని మిగిలిన వాళ్ళకి అప్ప చెప్తే అది వచ్చింది లేకపోతే లేదన్నట్టు దర్జాగా కూర్చొని చూడొచ్చు. కానీ జస్ట్ ఫర్ ఎ గ్లిమ్స్ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత కష్టపడి కొన్ని రోజులుగా దాని మీద వర్క్ చేసి అది సక్సెస్ఫుల్ గా షో చేయాలి, ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ జనాలకి ఇవ్వాలి, ఇండియాలో ఒక ఫస్ట్ ఐమాక్స్ ఫార్మాట్ లో నేను షూట్ చేసిన, ఇది అందరికి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అంత ఎఫర్ట్స్ పెడితే అతను ట్రయల్ చేసుకుంటున్నప్పుడు కొందరు మనుషుల వల్ల జరిగిన ఒక ఇంటరప్షన్ కి అతను ఆగిపోయి టెస్ట్ ట్రయల్ వేయలేదు కాబట్టి అక్కడ ఫెయిల్ అయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో అతను ఏ మనిషిని నేను టార్గెట్ చేసేసి ఈ మనిషి వల్ల ఇది అయింది అని చెప్పలేడు. ఒక యావరేజ్ పెయిన్, ఆ పెయిన్ ని ఎవరో ఏదో ఒక దగ్గర మనం అడ్రస్ చేయడం ఒక మనిషికి ఉన్న సాధారణ తత్వం. అది నైజం, మన మనిషి నైజం అది. దానికి ఎంత నమ్మకం ఉండుంటే దేవుడి మీద నిందేస్తాడు. ఆయన ఎథిస్ట్ అని చెప్పుకుంటున్నాడు, ఓకే, కానీ అది మనసు లోపల నుంచి ఆ మాట రావాలని అంటే ఖచ్చితంగా దేవుడి మీద నమ్మకం ఉంటేనే వస్తుంది. నేను నమ్మినా కదా, నువ్వు నాకు ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి దేవుడిని క్వశ్చన్ చేస్తాడు. ఎవ్రీ యావరేజ్ హిందూ చేస్తాడు, అది ఖచ్చితంగా చేస్తాడు. చేయడానికి చెప్పడానికి నీకు లేదు, ఎందుకంటే నువ్వే 100 సార్లు చేసి ఉంటావు అబ్బాయి. సినిమా పేరేంటిది? వారణాసి అని చెప్పేసి అనౌన్స్ చేసిండు.
గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ హైదరాబాద్కి గ్లోబల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి అక్కడ ఇంటర్నేషనల్ మీడియా ముందు ప్రజెంటేషన్ జరుగుతున్నది. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం దాన్ని కవర్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచంలో సినిమా లవర్స్ ఎవరైతే ఉంటారో అందులో రాజమౌళి తెలిసిన వాళ్ళు RRR తర్వాత ఎంతమంది ఉంటారో అందులో కనీసం 50% పీపుల్ అయినా కానీ ఏంటిది ఈ వారణాసి అని చెప్పేసి కనీసం పేరు కోసమైనా తెలుసుకోవాలని గూగుల్ చేసి ఉంటారు కదా. ఏంటిది వారణాసి అంటే ఏంటిది నీకేరికేనా ముందుగాల? ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే, రాజమౌళి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన వరల్డ్ ప్లాట్ఫామ్ మీద ఏ సినిమా అయినా చేసి ఉండొచ్చు, ఏ అవతార్ లాంటి సినిమానో లేకపోతే జాన్ విక్ లాంటి సినిమానో ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ అతనికి వచ్చిన ఈ స్టేజ్ని యూజ్ చేసుకొని మన ఇండియాని, మన ఇండియా ధర్మాన్ని, మన రాముణ్ణి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆయనకి వీలైతే సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి కొందరు చిల్లర బాడకవులు నెగిటివ్ ప్రాపగండా చేస్తుంటే ఒక రామ భక్తుడిగా, ఒక హిందూ ధర్మ కట్టర్ హిందువుగా నువ్వేం చేయాలంటే ఆయనను బ్యాక్ చేయాలి. అరే ఆయన ఏదో ఆవేశంలో బాధతోటి ఆయన ఏదో అన్నాడు, అక్కడ పెద్దగా మాట కూడా ఏం జారలేదు, జస్ట్ ఏదో నింద చేసిండు, ఇదేనా నువ్వు నడిపించేది అని అన్నాడు, గంతేరా బై అని చెప్పి నువ్వు మాట్లాడితే నీకు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆ వీడియోలో మాట్లాడుతున్న అంత ఇంటెన్సిటీ నీకుంటే నీ గుద్దలు దమ్ము ఉంటే డైరెక్ట్ చెప్తున్నారా బై. మన ఊర్లల్లా మన వాడకు తిరుక్కుంటా పాంప్లెట్లు పంచుకుంటా నిజమైన దేవుడి వాక్యాలు ఇవి చదువుకోవాలి అని చెప్పేసి మైకులు పట్టుకొని పైసలు లేనోళ్ళని, భర్త చచ్చిపోయిన ఆడోళ్ళని, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి వాటికి క్యూర్ చేసుకునేంత పైసలు లేక తిప్పల పడుతూ దేవుని మీదనే భారం వేసి ఉన్నోళ్ళని, ఇసొంటి వీక్ పీపుల్ని టార్గెట్ చేసి కన్వర్షన్స్ చేస్తున్న రోజుకి కొన్ని వందల మంది చేస్తున్నారు ఈ పని. 100 మంది కన్వర్షన్స్ కి గురవుతున్నారు ఇండియాలో యావరేజ్ కి. ఒక్క నాపరాబాయ్ రోజుకి నీకు దమ్ముంటే నువ్వు హిందూ 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 అని కొట్టుకుంటున్నావు కదా, ఒక్క హిందువుని కన్వర్షన్ నుంచి ఆపి చూపి. నువ్వు అక్కడ వీకర్ మీరు. ఇదంతా మన హిందూ ధర్మాన్ని ఎవడైతే నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోతున్నాడో, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎవడైతే ప్రపంచానికి చూపించడానికి కంకణం కట్టుకున్నాడో వాడిని మనం కిందికి గుంజుతాము. మళ్ళీ మనం తెల్లారులేస్తే బొట్టు పెట్టుకొని కట్టర్ హిందూ అని చెప్పేసి మాట్లాడతాం. అసలు నీ వల్ల పైసా ఉపయోగం ఉన్నదారా హైందవ ధర్మానికి? ఏం యూజ్ నీ వల్ల అసలుకి? ఈ రోజుల ఈ కాలంలో జనాలకి మన ధర్మం ఏంటిది, మన పురాణాలు ఏంటిది, రామాయణం ఏంటిది, మహాభారతం ఏంటిది జనాలకి తెలిసే స్కోప్ ఏంటిది ఇవాళ రేపు వస్తున్న పోరగాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవడన్నా ఇళ్ళలో చెప్పే అవకాశం ఉన్నదా? చెప్పరు మనకి. ఇవి ఎట్లా తెలుసుకుంటారు? ఓన్లీ సినిమా అనే ఒక మీడియం ద్వారా మాత్రమే మనకు తెలిసే అవకాశం ఉన్నది. అండ్ రాజమౌళి అందులో బెటర్ వేలో మనకు చూపిస్తాడు. నువ్వు జర్నలిస్టువా? నీ దగ్గరికి ఈ వీడియో బయట వచ్చినప్పుడు అరే ఆ వ్యక్తి మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంటిది, ముందు జరిగింది ఏంటిది, వెనకాల జరిగింది ఏంటిది, ఏ పరంగా ఆయన మాట్లాడుంటాడు, ఆయన ఎమోషన్ ఏంటిది, అట్లాంటి సిచ్యువేషన్ లో ఏ మనిషి అయినా నేనుంటే ఏం చేస్తా అనే ఆలోచన చేసుకొని దాని తర్వాత దాని మీద నువ్వు కమెంట్ చేయాలి. భావదారిద్ర్యం, అవగాహన రాహిత్యం, అర్ధజ్ఞాన గుణ సంపన్నుడా మిస్టర్ చిత్రగుప్త్. డోంట్ కోట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ కట్టర్ హిందూ just to get some traction in the internet and make some money out of it. तेरे गान में दम है तो, मैं फिर भी बोल रहा हूं, तेरे गान में दम है तो दिखा तू एक कन्वर्शन को रोक के. जब तू बोल मैं एक कट्टर हिंदू